సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన చొప్పరి లింగయ్య అనే వ్యక్తి దుబాయ్ నుండి స్వదేశానికి రప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ను వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపడం వైరల్గా మారింది. నెల రోజుల క్రితం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్గా లింగయ్య దుబాయ్కి వెళ్లాడు. 20 రోజుల నుండి కాళ్ల వాపులతో నడవలేక ఇబ్బంది పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో లింగయ్య వెల్లడించారు. తిరిగి రాకుండా కంపెనీ వారు పాస్పోర్ట్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తనను హుస్నాబాద్కు రప్పించాలని వీడియోలో కన్నీరు మున్నీరుగా వేడుకుంటున్నాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపిస్తున్నారు. తన భర్తను క్షేమంగా ఇంటికి రప్పించాలని లింగయ్య భార్య రజిత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి సార్, నమస్కారం. పొన్నం ప్రభాకర్ నన్ను కాపాడాను సార్. అప్పుల బాధ లేక గల్ఫ్ కంట్రీ వచ్చిన సార్ దుబాయ్. యారగాన్ కంపెనీ సప్లై వచ్చినాక నెల రోజులు పనిచేశాక మంచిగానే ఉన్నది సార్. మనం ఆ తర్వాత మొత్తం కాలరేగలు వాపలు వచ్చి లేవలేకపోతున్నా సార్. పరిస్థితి ఇప్పుడు నెల దాటింది. పేరు నెల 8 తారీఖు వేలు. సరే. జిల్లా హుస్నాబాద్ ఎల్లం బజారు ఫంక్షన్ హాల్ కేసీఆర్ గార్డెన్ వెనుక బ్యాక్ సైడ్ ఉంటుంది. దుబాయ్ వేయండు మా ఆయన పేరు లింగయ్య. దుబాయ్ వేయండు అప్పుల కోసం అప్పులు తీర్పుతాను పోయిండు. పోతే ఆరోగ్యం బాగలేక మొత్తం ఇద్దరు తీసుకుపోయి లావట్టుకుపోయి ఇద్దరు తీసుకొస్తారు. అన్నం లేదు, ఏం లేదు, రూమ్లో వండుకున్నాడు. పాస్పోర్ట్ పోగానే తీసుకున్నారట వాళ్ళు. పోగానే తీసుకున్నారు. పని 20 రోజులు చేసిండు. మంచిగా చేసిన నుంచి కాళ్ళు చేతులు లేస్తలేవు. వాటర్ ప్రాబ్లమో ఏందో మరి ఏం తెలియదు. మూత్రం పోతే ఆయనకు బెడ్ పడ్డదట. అక్కడ చాలా ఇబ్బంది అయింది. ఇక ఏడుచుకుంటా బతుక చనిపోతా అని ఏడుస్తాడు. మొత్తం లేస్తలేడు, పండుకొనే ఉన్నాడు రూమ్లో.